శుభవార్త చెప్పబోతావని నేను ముందే ఊహించానురా. చెప్పు, ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు? చూడగానే చూపు తిప్పుకోలేక ఏం చేశావు? నువ్వలా చూస్తుంటే ఆ అమ్మాయి నవ్విందా, కోప్పడిందా, పారిపోయిందా? ఒరేయ్, మొత్తం కథంతా చెప్పరా. ఏమని చెప్పమంటావు నానమ్మా? ఇప్పుడు చందమామలో మచ్చలను తీసేసి 2 కళ్ళు, చెవులు, ముక్కు, పెదవులు పెడితే ఎంత బాగుంటుందో అంత అందంగా ఉంటుంది అన్నమా. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. పేరు కూడా తెలుసుకున్నాను. ఆమె పేరు సత్యభామ. మన ఇంటి చిన్న కోడలి పేరు సత్యభామ. మాకు ఈ గోవిందపురం గుడిగోపురం లాంటి అందమైన ఊరు. ఇక్కడి గాలి, నీరు, మట్టి అన్నీ పవిత్రమైనవి. నువ్వే ఊరికి రావడం మాకెంతో సంతోషంగా ఉందిరా. ఇంత అందమైన ఊరు కాబట్టి మన మాధవ్ కూడా ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే అందమైన రాధను వెతుక్కున్నాడు. ఎవరిని చూసావు మాధవ్? ఎవర్రా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు సత్య, నారాయణరాజు గారు కూతురు. చూడు రూపా, మాధవ్ మరీ చిన్నపిల్లాడేం కాదు. మన ఇష్టాలు పద్ధతులు అన్ని వాడికి కూడా తెలుసు. అందుకని మన ఇంటికి చిన్న కోడలు కాగలిగే అన్ని అర్హతలు ఉన్న అమ్మాయినే వాడు ఇష్టపడి ఉంటాడు. వాడు చూసిన అమ్మాయి మన ఇంటికి చిన్న కోడలుగా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. అందరూ ఇష్టపడినట్టుగా కనిపిస్తున్నారు, మీరు మాత్రం కష్టపడినట్టుగా కనిపిస్తున్నారే. పెద్ద కోడలుగా ఈ ఇంట్లో మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. వచ్చే అమ్మాయి కూడా కొన్ని చూసుకుంటుంది. నిజంగానా? జోక్ చేస్తున్నావా? జోక్ కాదు వదినా, నిజంగానే చెప్తున్నాను. మీ మీదొట్టు. రాధిక, ఏమైందే నీకు? తెస్తున్నానమ్మా. చేయి కాస్తుందే బాబు. ఏమైందే నీకు అసలు? ఏ లోకంలో ఉన్నావు? అబ్బే, నాకేం కాలేదమ్మా. పాలు మరుగుతూ ఉంటేను. ఒక పక్క పాలు మరుగుతుంటే ఇంకో పక్క కృష్ణుడి ఊహల్లో తేలాడుతున్నావా? చూడబోతే క్రితం జన్మలో ఏ రాధవో మీరాబాయివో అయి ఉంటావు. వంట చేసేటప్పుడు అంత పరధ్యానం పనికిరాదే బాబు. పెళ్ళంటే ఒకరినొకరు కోరుకోవడం, ఒకరినొకరు ఇష్టపడడం కాదు రూపా. పెద్దల్ని గౌరవించడం, ఇంటి పరువును కాపాడే మనస్తత్వం, బంధుత్వాన్ని పంచుకోగలిగే మమకారం, ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు లేని మన పెద్ద కోడలు ఈ ఇంటి మనిషి అని నేను అనుకోలేకపోతున్నాను. మనల్ని గౌరవించలేకపోతుంది. ఇదే పొరపాటు చిన్న కోళ్ల విషయంలో జరిగితే నిన్ను నేను, నన్ను నువ్వు వాదార్చుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మీరన్నది నిజమేనండి. తొందరపడి తప్పు చేయడం కన్నా ఆలస్యమైనా అన్నీ తెలుసుకోవడమే మంచిది. బావగారు పిలిచారా? నువ్వు పనిచేయాలి కాసి. చెప్పండి బావగారు. మాధవ్ ఇష్టపడే అమ్మాయి గురించి నువ్వెంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకొని రావాలి. అలాగే బావగారు. నువ్వు ఆ అమ్మాయి గురించి వాకప్ చేస్తున్నట్టు ఆ ఇంట్లో గాని ఈ ఇంట్లో గాని ఎవ్వరికీ తెలియకూడదు. అమర్. ఎస్ మ్యామ్. జానకి. ఎస్ మ్యామ్. సత్య. ప్రెజెంట్ మేడం. ఇంత కారు నలుపు కర్రీ మేళన్న మాధవ్ ఇష్టపడింది అయ్యో, ఎక్కడో తేడా జరిగింది. హాయ్ సత్య. ఈ అమ్మాయి అసలు సత్య ఉంటుంది. ఈ ఫోటో చూడండి ఎలా ఉందో. ఏంటి మావయ్య, మీలో మీరే తెగ ఫోటోలే చూస్తున్నట్టున్నారు? అదే ఏం లేదు అల్లుడు. ఏం లేదు నాన్న, ఏదో కొత్త నెంబర్ నుంచి మాటి మాటికి ఫోన్ కాల్స్ వస్తుంటేను. కరెక్ట్, అదే చూస్తాం. అయితే ఆ ఫోన్ లేవు, వాళ్ళు ఆట ఆడిస్తా. అవే నీకెందుకు అల్లుడు శ్రమ, నేను మేనేజ్ చేస్తాగా. అంటే నేను చూసుకుంటాగా, నీకెందుకు శ్రమ? నేను చెప్పాను. నేను చూస్తానుగా. ఒకసారి నేను చెప్తాను. ఆగు మావయ్య.